నమస్కారం. అద్దంకి న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. అద్దంకిలో విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులు. 11 కోట్ల వ్యయంతో 2 విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణం. అద్దంకి తహసీల్దార్ కార్యాలయంలో నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి సిహెచ్ విజయజ్యోతి కుమారి సమావేశం. పోస్ట్ ఆఫీసుల వద్ద విద్యార్థుల తల్లుల నిరీక్షణ. తల్లికి వందనం పథకం డబ్బుల కోసం పడిగాపులు. ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి వచ్చిన మరో వాహనం ఢీకొని ఒకరు గాయపడిన ఘటన సంతమాగులూరులో బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు ఏల్చూరుకు చెందిన పూర్ణయ్య ద్విచక్ర వాహనంపై నస్రాపేట నుంచి వస్తుండగా వెనుక నుంచి మరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో పూర్ణయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని 108లో నస్రాపేట వైద్యశాలకు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. రెండు 2024-25 ఆర్థిక సంవత్సరంలో అద్దంకి మండలంలోని 26 గ్రామ పంచాయతీలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా జరిగిన పనులకు సంబంధించి సామాజిక తనిఖీ నిర్వహించనున్నారు. ఈ నెల 20న మండల పరిషత్ కార్యాలయంలో సభ నిర్వహిస్తున్నట్లు ఎంపీడీఓ సింగయ్య బుధవారం తెలిపారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, సంబంధిత అధికారులు హాజరు కావాలన్నారు. కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడంతో అద్దంకి 5వ వార్డులోని రాజీవ్ కాలనీ వాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి ఆ కాలనీ వాసులు సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి గొట్టిపాటి రవికుమార్ చిత్రపటాలకు విద్యార్థులు, కూటమి నేతలు పాలాభిషేకం చేశారు. ఇంట్లో ఉన్న ప్రతి బిడ్డకు తల్లికి వందనం కింద నగదు జమ చేశారన్నారు. అద్దంకి మున్సిపల్ కార్యాలయం ఎదుట బుధవారం మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ కార్మికులకు తల్లికి వందనం పథకం అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకుడు తంగిరాల వెంకటేశ్వర్లు, మండల మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. అద్దంకి మండలం చక్రపాలెం క్రాస్ రోడ్డు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు బుధవారం రాత్రి సి సుబ్బరాజు తెలిపారు. ఈ రోడ్డులో ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా బారికేడ్లు ఏర్పాటు చేశామన్నారు. క్రాస్ రోడ్డు వద్ద వాహనదారులు నెమ్మదిగా వెళ్లాలన్నారు. అతివేగం ప్రమాదకరమన్నారు. బుధవారం 5 మండల తహసీల్దార్లు, రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో పోలింగ్ బూత్ల స్థితిగతులపై ఆరా తీశారు. రాజకీయ పార్టీ నాయకుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. మండలంలో విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఏప్రిల్ నెలలో 11 కోట్ల వ్యయంతో 2 విద్యుత్ సబ్‌స్టేషన్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం పనులు శరవేగంగా జరుగుతున్నట్లు విద్యుత్ శాఖ ఈఈ మస్తాన్ రావు బుధవారం తెలిపారు. 6 నెలల్లో సబ్‌స్టేషన్ల నిర్మాణం పూర్తి చేయనున్నట్లు చెప్పారు. తల్లికి వందనం పథకం కింద జమ అయిన డబ్బుల కోసం పోస్టాఫీసుల వద్ద విద్యార్థుల తల్లులు నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2 రోజులుగా నగదు కోసం అద్దంకి పోస్టాఫీసు వద్ద పడిగాపులు కాస్తున్నట్లు మహిళలు బుధవారం వాపోయారు. ఇంట్లో 3కి డబ్బులు పడితే ఒకరికే ఇస్తున్నట్లు తెలిపారు. అదేమంటే పోస్టాఫీసులో డబ్బులు లేవని సమాధానమిస్తున్నారన్నారు. ఇంట్లో 3 పేర్లు వచ్చాయి. ఒక పేరు ఇచ్చారు. ఏమంటారు? డబ్బులు ఏమంటారు? అద్దంకి న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి న్యూస్ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.